రబ్బర్ స్టాంప్ హ్యాండిల్ మౌల్డ్, ఇది ఇంజెక్షన్ మౌల్డింగ్. ఇది క్యావిటీ ఇన్సెట్, ఇది అదిగా డిజైనింగ్ ఉంది కదా, అదే ఇదిగో ఇది చూసారు కదా, సేమ్ అట్లాగే ఉంది కదా. ఇది క్యావిటీ ఆఫ్, ఇది ఇన్సెట్ మౌల్డ్ చేశారనమాట దీన్ని డిజైనింగ్లోని. దీన్ని ప్రాసెస్ ఎలా ఉన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఇదిగో చూసారు కదా, ఇదిగో ఇప్పుడు అసెంబ్లింగ్ కండిషన్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఆఫ్లో ఉంటుందన్నమాట ఇది, ఇదిగో ఆ ఆఫ్. ఓకే, అది టాప్ది, అది క్యావిటీ ఆఫ్, ఇది కోర్ ఆఫ్. ఇదిగో సైడ్ కోర్, ఇది ఈ సైడ్ కోర్. ఓకే, ఇది ఇందులో ఉండొచ్చు. ఈ ఇన్సెట్ తీసుకెళ్ళిపోయి అందులో అసెంబ్లింగ్ చేస్తానన్నమాట. ఇది ఈ క్యావిటీ ఆఫ్. ఈ సైడ్ కోర్లో చూస్తే, సైడ్ నుంచి చూస్తే ఈ యాక్సెస్, ఇదేమో కూలింగ్ డీటెయిల్. ఇది ఇన్నెల్లో అవుట్ అలా రొటేషన్ అవుతుంది. కూలింగ్ అలా రొటేషన్ అవ్వడం వల్ల కూలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగ అక్కడ సైడ్ వ్యూలో హోల్స్ చూపిస్తాం కదా, ఆ హోల్స్ ఇలా టోటల్గా రౌండ్గా తిరిగి అక్కడ క్లోజ్ అవుతుంది. అంటే ఇన్నో అవుట్ అందులోనే ఇస్తాను అనమాట, ఓరింగ్ ఇచ్చుకొని. అదేమో స్క్రూ బుష్ హోల్. ఇది స్క్రూ బుష్ హోల్ అనేది అసెంబ్లింగ్ కండిషన్లో వేరేగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. ఆ హోల్ అంటే పెద్దది ఇస్తాము స్క్రూ బుష్ కోసం. ఇదిగో చూడండి ఇప్పుడు ఒకసారి, ఇది అనమాట స్క్రూ బుష్. మధ్యలో ఉన్నది కూడా అది ఫ్లో అనమాట, మనకి మెటీరియల్ వెళ్ళే ఫ్లో అది. ఓకే, ఇట్లా అటు నుంచి మెటీరియల్ ఇంజెక్షన్ అవుతూ ఉంటే ఆ కాంపోనెంట్ మనకి ఏ షేప్ ఉంటే ఆ షేప్ వస్తుంది, కూలింగ్ అవుతుంది. తర్వాత పీసు మౌల్డ్ ఓపెన్ అయినప్పుడు ఇంజెక్షన్ కొడితే పీస్ కింద పడుద్ది. ఇది ఓకే. దీనికి ఈ ఇన్సెట్ తీసుకెళ్ళిపోయి టాప్ ప్లేట్లోనే క్యావిటీ ప్లేట్లో కూర్చోబెడతామాట. కూర్చోబెట్టి అదే షూట్ చేసేసి ఇచ్చేస్తాము. ఇది వచ్చేసి కోర్ ఇన్సెట్. ఇందాకదేమో క్యావిటీ ఇన్సెట్, ఇది కోర్ ఇన్సెట్. ఇది ఆఫ్ వచ్చేసి అదే కోర్ ఆఫ్ అండ్ క్యావిటీ ఆఫ్ రెండు ఒకలానే ఉంటాయి. కాకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఎజెక్టర్ పిన్ హోల్స్ వస్తాయి. అంటే కోర్లో వచ్చేసి ఎజెక్షన్ పిన్ హోల్స్ వస్తున్నాయి. ఇవి చూసారు కదా, ఒక్కొక్క క్యావిటీకి వచ్చేసి 2 స్టెప్ని ఇచ్చాను ఎజెక్షన్ అవ్వడం కోసం. ఓకే, అది వచ్చేసి ఎజెక్షన్ పిన్ హోల్ రైమర్ వేసుకోవాలన్నమాట. ఇది దీనికి 2, దానికి 2, మొత్తం 4 క్యావిటీలకి 2 స్టెప్ని ఎజెక్షన్ హోల్స్ ఇచ్చాను. దీనికి కూడా ఫిట్టింగ్ హోల్స్ ఇస్తాను, ట్యాపింగ్ హోల్స్. ఈ ఎజెక్షన్ హోల్ ఏ సైజ్ ఇచ్చానంటే, ఒక్క నిమిషం, డయా 6 ఉండట, డయా 6. ఓకే, అది వచ్చేమో డయా 5 ఉంటుంది, ఇదేమో డయా 6. అంటే 6 mm పిన్ ఎజెక్షన్ పిన్, అదేమో 5 mm పిన్ అనమాట. రెండు ఒకటే సైజ్ కాకుండా డిఫరెంట్ సైజులు ఇచ్చాను. ఇది వచ్చేసి గైడ్ రైల్స్. ఇది వచ్చేసి గైడ్ రైల్స్ కదా, ఈ ఆఫ్లో ఉంటుంది అనమాట గైడ్ రైల్స్. సో ఓకే, ఇది వచ్చేసి కోర్ ప్లేటు. ఈ కోర్ ప్లేట్ ఇన్సెట్ ఇందా డిస్కషన్ చేసుకున్నాం కదా, ఆ ఇన్సెట్ వచ్చి ఇందులో క్లోజ్ చేస్తూ ఉంటాం. అది ఈ ఇన్సెట్ అనమాట. ఇది ఇందులో షూట్ చేస్తాను నేను. అదే ఇందులోనేమో ఫ్రీ హోల్స్ ఉంటుంది, అందులో ట్యాప్ హోల్స్ ఉంటుంది. వెనకాల ఓరింగ్స్ కూడా ఇస్తాను, అసెంబ్లింగ్ కండిషన్లో దాన్ని చేయిస్తాను నేను. ఓకే, దీనికి ఎజెక్టర్ పిన్ హోల్స్ దీంట్లో రిలీఫ్ హోల్ ఉంటుంది. అండ్ కోర్ ఇన్సెట్లోనేమో మన కరెక్ట్ హోల్స్ ఇస్తూ ఉంటారు, H7 ఇస్తాం. ఇదేమో మనకి గైడ్ పిల్లర్ హోల్స్, ఈ 4 గైడ్ పిల్లర్ హోల్స్. క్యావిటీ ప్లేట్లోకి వచ్చేసేమో ఒక గైడ్ బుష్ ఉంటుంది, ఇందులో ఏమో గైడ్ పిల్లర్స్ ఇస్తాము. ఎందుకంటే మనకి 0-0 మ్యాచింగ్ చేసుకుంటే పార్టింగ్ లైన్స్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇది ఎజెక్టర్ పిన్ హోల్స్ ఇవి వచ్చేసి, ఎందుకంటే క్యావిటీ ఇన్సెట్లో కోర్ ఇన్సెట్లో చూసారు కదా ఎజెక్టర్ పిన్ హోల్స్, అట్లాగే దీంట్లో కూడా సేమ్ పిచ్లో వస్తుంది. ఇందులో కొద్ది రిలీఫ్ ఉంటుంది, కాకపోతే దాంట్లో కొద్ది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేమో గైడ్ రైల్స్ కోసం. అంటే స్లైడర్ వస్తుంది, ఆ స్లైడర్ని మూమెంట్ చేయడం కోసం దీన్ని వాడతామన్నమాట. అది ఈ థిక్నెస్ అప్పుడు దాంట్లో వస్తుంది అన్నమాట సైడ్. అప్పుడు స్లైడర్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైడ్ స్లైడర్ మార్చుకుంటే చాలు. ఇన్సెట్లో మనకి కాంపోనెంట్లో ఇది వస్తుంది. ఇదేమో గైడ్ రైల్స్, అది గైడ్ రైల్ 1, ఇది గైడ్ రైల్ 2 అనమాట. ఇది దీనికి స్టెప్ ఇస్తాను. ఈ స్టెప్ ఎందుకు ఇస్తామంటే స్లైడర్ బాడీ మూవ్మెంట్ అవ్వటం కోసం స్టెప్ ఇస్తాము. ఆ గైడింగ్ అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా గైడింగ్ అవుతుంది అనమాట. దానివల్ల గైడల్స్ ఇదిగో ఇప్పుడు అసెంబ్లింగ్ కండిషన్లో చూస్తున్నారు చూడండి. ఇప్పుడు ముందు స్లైడర్ బాడీ చెక్ చేసుకుందాం, మీకు ఒక చిన్న ఐడెంటిఫికేషన్కి వస్తుంది. గైడ్ రైల్స్కి అండ్ గైడ్ స్లైడర్ బాడీకి షూటింగ్ ఉంటుంది. ఓకే, ఇదనమాట మనకి రౌండ్గా వచ్చింది కదా, అది రౌండ్ సీల్ డై ఉంటుంది కదా, ఆ రౌండ్ సీల్ డై ఇది దానికి సంబంధించింది అనమాట. ఇది
ఇది ఈ స్టెప్ వచ్చింది కదా, ఈ స్టెప్పే మనం దాంట్లోని గైడ్ రైల్స్లో మూమెంట్ చేసి చూపిస్తాం అనమాట. సైడ్ వ్యూలో ఈ స్టెప్ ఇలా ఉంది. ఆ ఫ్రంట్ వ్యూలో వచ్చేసి నేను కాంపోనెంట్లో అదే సైడ్లో కూడా చూపించాను కదా, అది యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ అనమాట. ఇది కింద లైన్లో చూపించాను కదా సైడ్ వ్యూలో, ఆ యాంగిల్ అది అలా ఉంటుంది. ఒకసారి దీన్ని అసెంబ్లింగ్ కండిషన్లో కూడా ఒకసారి చూసుకుందాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇదిగో సేమ్ అంటే మనకు కాంపొనెంట్ ఏరియా అక్కడ ఉన్నది కాబట్టి ఆ కాంపొనెంట్ ఏరియాలో ఇది ఎడ్జ్, ఇది పైన ఉన్నది కాబట్టి ఇది ఎడ్జ్, ఇదేమో స్లైడర్కి సబ్ ఇన్సెట్. దీన్ని మనకు మూమెంట్ అయినప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంటే మౌల్డ్ ఓపెన్ అయినప్పుడు బ్యాక్కి, మౌల్డ్ క్లోజ్ అయినప్పుడు ఫ్రంట్కి వచ్చేటట్లు ఉంటుంది. ఈ మౌల్డ్ ఓపెన్ అయిన తర్వాత ఏమైందంటే ఇంజెక్షన్ కొడుతుంది. ఇంజెక్షన్ కొట్టిన తర్వాత పీస్ కింద పడటానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మనకి ఈజీ అవుతుంది. ఈ ఫ్లాట్ అనేది దీంట్లో వస్తుంది అనమాట, స్లైడర్లో. ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి మనకి 1వ నెంబర్ స్టాంప్ దగ్గర నుంచి అంటే సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ అనే అడ్రస్ స్టాంప్స్, ఫస్ట్ స్టాంప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ని బట్టి మనం కస్టమర్కి కావాల్సిన దాన్ని బట్టి మ్యానుఫ్యాక్చరింగ్లో మనం తయారు చేసేస్తాం అనమాట. ఓకే, ఇది స్లైడర్ వచ్చేసరికి దీంట్లో ఇలా ఉండటం వల్ల మనకి స్లైడర్ మనం పెట్టుకోవడం వల్ల మనకి ఈ స్లైడర్ చేంజింగ్లోనే మనకి మ్యాక్సిమం ఎన్ని రకాల సైజులు కావాలంటే పెట్టుకోవచ్చు. హ్యాండిల్ ఒకటే ఉంటుంది, స్టాంప్ సైజులు మారుతూ ఉంటాయి. స్టాంప్ పెట్టకపోతే ఇలా అవుతుంది అనమాట. మనకి ఏంటంటే ఈ కాంపోనెంట్ ప్రొఫైల్ ఉన్న ఏరియాలో నుంచి ఆ షేప్ ఉన్న దాని ప్రకారం మనకి ఇంజెక్షన్ అయిన తర్వాత షేప్ ఏది ఉంటే అదే సైజు మనకి మౌల్డ్ వస్తుంది. ఆ షేప్ కూలింగ్ అయిన తర్వాత మౌల్డ్ ఓపెన్ అయితే పీసు సేమ్ మనం ఏ కాంపోనెంట్ అయితే మనం చేయాలనుకుంటున్నామో, ఇది ఏ డిజైనింగ్ ఇచ్చామో అదే డిజైనింగ్ లోపల వస్తుంది అనమాట. మౌల్డ్ ఓపెన్ అవుతుండే కానీ పీసు రిజెక్షన్ అవుతుంది. ఎజెక్షన్ అయిన తర్వాత పీస్ కింద పడుతుంది. అదే ఎజెక్షన్ అంటే కింద పడటం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఇజెక్టర్ ప్లేట్లు. ఈ ఇజెక్టర్ ప్లేట్లు ఎట్లా ఉంటుందంటే మనకి అందులో పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ దీంట్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఈ ఇజెక్టర్ ప్లేట్లు 4 హోల్స్ ఉన్నాయి కదా, సేమ్ పిచ్లోనే ఉండాలి. కోర్లోని అండ్ కోర్ ప్లేట్లోని అండ్ ఈ ఇజెక్టర్ ప్లేట్లో కూడా సేమ్ పిచ్లోనే మనకి ఈ హోల్స్ తీసుకోవాలి, సేమ్ రెఫరెన్స్లోనే. ఈ స్టెప్ ఇస్తాం కదా, అంటే మన 6mm పిన్ని పక్కా అదే 0 చేసుకొని వెనకాల కాలర్ చేసుకొని దాంట్లో షూట్ చేస్తాం. అంటే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్న ఇబ్బంది లేకుండా బ్యాక్ సైడ్ బ్యాక్ ప్లేట్ ఫిట్ చేస్తాం. బట్టి ఇది బ్యాక్ ప్లేట్. దానికి ఫిట్టింగ్ చేయడం వల్ల ఇది అసెంబ్లింగ్ కండిషన్లో ఏ సెక్షన్లో ఉంటుందంటే ఇదనమాట. కింద ఉంది కదా, ఇది ఇజెక్టర్ ప్లేటు. బ్యాక్ కింద సైడ్ ఉన్నది వచ్చేసరికేమో మనకి ఈ ఇజెక్టర్ బ్యాక్ ప్లేటు. ఈ మౌల్డ్ 2 క్లోజ్ చేయడం వల్ల మనకి అందులో ఫిట్టింగ్ అయి ఉంటుంది. ఇది బ్యాక్ బాటమ్ ప్లేట్ అవుతుంది. ఈ గ్యాప్ చూడండి 30mm గ్యాప్ ఉంది. అంటే మనకి యాక్చువల్గా ఇజెక్షన్ వచ్చేసి ఒక 25mm ఇజెక్షన్ అయితే పీస్ కింద పడిపోతుంది అనుకున్నప్పుడు మనం ఇక్కడ 30mm ఇది పెట్టుకుంటాం. ఎందుకంటే 5mm ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇది ఒకసారి చూడండి, మనకి ఇజెక్షన్ అవ్వాలంటే ఎంత సైజు ఉన్నదో ఇప్పుడు చేసి చూపిస్తాను. బాటమ్ సైడ్ మనకి ఎజెక్షన్ అవ్వాల్సిన సైజు 25mm. యాక్చువల్గా 25mm మనకి పీస్ కాంపోనెంట్ హైట్ ఉంది. మనకి 30mm ఇక్కడ గ్యాప్ పెట్టుకున్నాం కాబట్టి మనకి 25mmలో పీస్ కింద పడిపోద్ది. ఇంకో 5mm మనకి గ్యాప్ ఉంటుంది. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పీస్ ఎజెక్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది టోటల్ రబ్బర్ స్టాంప్ హ్యాండ్ మౌల్డ్ డిజైనింగ్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అనేది ఒక్కొక్క ప్లేట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.